డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ ట్రైలర్ యూ సో చాలా మచ్ సార్. బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ఒక కథ మీద 9 ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో ఒక చోట లో అవుతాం. ఒకే కథ మీద రిపీటెడ్గా వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక చోట జడ్జిమెంట్ కూడా మనం మిస్ అవుతుంటాం. అంత ఆ, అంత ప్యాషనెట్గా చేయడానికి కారణం ఏంటి? ఎక్కడైనా లో అయిన సందర్భాలు ఉన్నాయా? అందులోంచి ఎలా బయటకు వచ్చారు? అంటే సార్ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక 6 ఇయర్స్ లాంగ్ జర్నీ పడుతుందని ఫిక్స్ అయ్యాము. సో ఈ 6 ఇయర్స్‌లో చాలా హైస్ అండ్ లోస్ చాలా జరిగాయి. సో ఈవెన్ మాకు షూటింగ్ వెళ్తున్నప్పుడు చాలా మేము అనుకున్న లొకేషన్‌లో వెదర్ సపోర్ట్ చేయకపోవడం, కొన్ని సార్లు పర్మిషన్స్ రాకపోవడం, ఈవెన్ ఎవ్రీ షెడ్యూల్ ప్రొలాంగ్ అవ్వడం. దాంతో పాటు ఇన్ని రోజులు జర్నీలో పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తు మా ప్రొడ్యూసర్ గారు నాకు బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఏం జరిగినా. సో ఆయన ఎప్పుడూ దేనికి ఆయన వెనకాల లేదు. ఈవెన్ నాకు పర్సనల్‌గా హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్‌గా ఆయన ఎప్పుడూ ముందుండే చేశారు. సో ఆ పర్స్పెక్టివ్‌లో ఎమోషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ నాకు ఎప్పుడు అతని సపోర్ట్ ఉంది. దాంతోపాటు మా టీమ్ ఈవెన్ జగదీష్ డీఓపీ గారు గానీ, హీరో గానీ, సో ఎక్కడ లో అవ్వకుండా మనం గ్రేట్ సినిమా చేస్తున్నాం. ఇది ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంత టైం అయినా పర్లేదు. మేము వెయిట్ చేస్తాం. నో ప్రాబ్లమ్. నీ విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయమని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈవెన్ అందరు యాక్టర్స్ డెడికేషన్ గానీ, మా టీమ్ డెడికేషన్ వల్లనే ఇంత స్ట్రాంగ్‌గా స్టిక్ అనేది ఈ ప్రాజెక్ట్ చేసాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మీ సినిమా ప్రజెంట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సార్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ తీసాము. ఒక గుడ్ టాక్ వస్తుందనుకున్నాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్దామని ఫిల్మ్ ఫెస్టివల్‌కి అప్లై చేసి అక్కడ ప్రీమియర్ జరిగేటప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంటే ఓకే. గుడ్ సినిమా బాగా తీశారు అనుకున్నాను. ఆ సినిమా తీసాక వాళ్ళ ఫారినర్స్ అందరూ వాళ్ళ కబడ్డీ ఏంటో తెలీదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి గేమ్ గురించి ఎంత బాగా తీశారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్, సినిమాటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి అవన్నీ ఈచ్ అండ్ డీటెయిల్ అన్ని జూరీస్ మాట్లాడుతుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు, విజిల్స్ కూడా వేసారు వాళ్ళు చాలా మూమెంట్స్‌లో. సో అవి చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించి ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరో గారు సచిన్ సార్, ఇందాక మీరు ఇందాక మీరు ఆ బల్కీ క్యారెక్టర్కి ఎంత కష్టపడ్డారు అనేది చెప్పారు. ట్రైలర్లో కొన్ని కొన్ని షార్ట్లు ఏంటంటే బాగా బాగా లీన్గా కనిపించారు. బాగా ఐ థింక్ చాలా వెయిట్ లూజ్ అయ్యి ఉంటారు. అవును ఆ జర్నీ గురించి చెప్పండి. ఆల్మోస్ట్ 32-33 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్. అంతకుముందు మేము స్కెడ్యూల్ అనుకున్నప్పుడు బల్క్ క్యారెక్టర్ మేము ఆ బియర్డ్ లుక్ ఉండటం వల్ల మీకు అందులో ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేశాను సార్. అందులో నేను 127 కేజీస్ వరకు వెయిట్ ఉన్నాను నేను. దాని తర్వాత ఇమ్మీడియట్గా మేము స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లుక్ వేరియేషన్ ఉంది. ఆ లుక్ వేరియేషన్లో బాగా లీన్ అవ్వాలి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ లుక్ ఒక డిఫరెంట్ లుక్ స్టార్ట్ అవుతుంది. ఆ లుక్ కోసం నేను 32 కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి టోటల్గా ఇంకా మీకు ఫుడ్డు, డైట్, వర్కౌటు, ప్రాపర్ ఫుడ్ని అంటే ఓన్లీ సలాడ్స్, ఎగ్స్